హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి ఆక్షన్ అయితే ఇంకా జరగలేదు. కానీ పవన్ సెరావత్ మాత్రం ఒక టీంకి అయితే అఫీషియల్గా వెళ్ళిపోయారు. అసలు ఆక్షన్ జరగకుండా పవన్ కుమార్ సెరావత్ని ఆ టీం ఎలా తీసుకుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో పవన్ కుమార్ సెరావత్ అయితే ఆల్రెడీ బెంగాల్ వారియర్స్ టీంలోనికి అయితే వెళ్ళిపోయారు. సో ఈ విషయం నేను చెప్పింది కాదు, ఆల్రెడీ బెంగాల్ వారియర్స్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే అనౌన్స్ చేశారు. మేమైతే పవన్ కుమార్ సెరావత్ని తీసుకున్నాం అని అయితే అనౌన్స్ చేశారు. సరే ప్రాంక్ చేసి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ బెంగాల్ వారియర్స్ టీం అయితే తన లాస్ట్ 3 సీజన్స్ నుంచి ఎవరి పేరైతే ఆక్షన్ ముందు చెప్తారో ఆ ప్లేయర్ని ఖచ్చితంగా ఆక్షన్ అయితే తీసుకుంటారు. కాబట్టి ఈసారి పవన్ సెరావత్ని గట్టిగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బెంగాల్ వారియర్స్ టీం అయితే పవన్ కుమార్ సెరావత్ని తీసుకుంటారు. ఒకవేళ తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా FBM కార్డ్ యూజ్ చేయకపోతే మాత్రం పవన్ కుమార్ సెరావత్ 100% బెంగాల్ వారియర్స్ టీంలోకి అయితే వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, దిల్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.